అందరికీ నమస్కారం. ఏప్రిల్ 4, ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీలలో మకర రాశివారికి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. గ్రహాల అనుకూల స్థితి వల్ల మీ జీవితంలో అనుకూల మార్పులు వస్తాయి. ఏలినాటి శని ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి మీకు సకల శుభాలను అందిస్తున్నాడు. చాలా కాలంగా మీపై ఉన్న ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. ఈ 3 రోజులలో మీ స్వభావసిద్ధమైన ఓర్పు, సహనానికి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారు ఈ 3 రోజులలో 5 అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు. మొదటిది, మీరు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించిన శుభవార్త వింటారు. రెండవది, ఉద్యోగంలో అనుకోని ప్రమోషన్ లేదా సాలరీ పెరుగుదల. మూడవది, పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి ఒక అనూహ్య సానుకూల పరిణామం. నాల్గవది, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయాల పరిష్కారం లేదా పాత బకాయిల వసూలు. చివరిగా ఐదవది, సామాజిక హోదాలో గణనీయమైన వృద్ధి, గుర్తింపు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మీ జన్మరాశికి తృతీయంలో బలంగా ఉండటం వల్ల ఈ పూర్తి ఏడాదంతా మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. గత కాలంలో మీరు పడిన కష్టాలకు ప్రతిఫలంగా ఈ కాలంలో మీరు సుఖసంతోషాలతో జీవితాన్ని ఆనందించబోతున్నారు. మీ స్థిరత్వం, కఠిన శ్రమ, నిజాయితీకి తగిన గుర్తింపు లభించబోతోంది. మకర రాశివారు నిజంగా అసాధారణమైన వ్యక్తులు. శనిగ్రహం ప్రభావంతో జన్మించిన మీరు కఠిన శ్రమ, ఓర్పు, పట్టుదలకు మారుపేరు. జీవితంలో ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దానిని సాధించే వరకు అలుపుసొలుపు లేకుండా శ్రమిస్తారు. నిరంతర కృషితో ఎన్ని అడ్డంకులు వచ్చినా నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగుతారు. మీ నిబద్ధత, ప్రణాళికాబద్ధమైన పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. భూమిపై పర్వతాలలా స్థిరంగా నిలబడతారు. అదే మీ శక్తి. మకర రాశివారి ప్రత్యేకత ఏమిటంటే వారి వివేకం, ఖచ్చితత్వం. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశిని కర్మస్థానం అని పిలుస్తారు. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో లోతైన ఆలోచన, విశ్లేషణ ఉంటుంది. మీకు వయస్సుతో పాటు జ్ఞానం, అనుభవం పెరుగుతాయి. అందుకే వయస్సు పెరిగే కొద్దీ మీరు మరింత విలువైన వారవుతారు. మీరు చాలా వ్యవహారిక జ్ఞానం కలిగి ఏ పరిస్థితిలోనైనా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా, పొదుపుగా ఉంటారు. మకర రాశివారు అత్యంత నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన వ్యక్తులు. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఎవరికైనా హామీ ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మీలో ఉన్న నైతిక విలువలు, నిజాయితీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. మీరు నమ్మదగిన స్నేహితులు, విశ్వసనీయమైన భాగస్వాములు. సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించే మీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మీరొక పని చేపడితే దానిని అత్యుత్తమంగా, పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. మకర రాశివారు ఎంతో సహనం, ఓర్పు కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సవాళ్లు వచ్చినా వాటిని ధైర్యంగా, నిశ్చింతగా ఎదుర్కొంటారు. మీరు సులభంగా లొంగిపోరు. మీ లక్ష్యాన్ని చేరుకునేవరకు పోరాటం కొనసాగిస్తారు. నిశ్శబ్దంగా, ప్రదర్శనలు లేకుండా మీ పనిని మీరు చేసుకుపోతారు. మీకు కష్టకాలంలో అడుగు వెనక్కి వేయడం అంటే ఇష్టముండదు. ఈ ధైర్యం, స్థిర సంకల్పం వల్లే మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. పెద్ద పెద్ద పదవులను అలంకరిస్తారు. మకర రాశివారిలోని అత్యుత్తమ లక్షణం ఏమిటంటే వారి సేవాభావం, సామాజిక బాధ్యత. మీరు కేవలం స్వప్రయోజనాల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేతనైనంత సహాయం చేస్తారు. మీలో నాయకత్వ లక్షణాలు స్వాభావికంగా ఉంటాయి. అందుకే పెద్ద సంస్థలను, కార్యక్రమాలను సమర్థవంతంగా నడపగలుగుతారు. మీ సమాజంలో మీరు గౌరవనీయ స్థానాన్ని పొందుతారు. మీ స్నేహితులకు, కుటుంబానికి కష్టాలు వస్తే అర్ధరాత్రి అయినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ నిజమైన కర్తవ్యనిష్టతో మీ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకే మకర రాశివారు సమాజంలో గొప్ప స్థానాన్ని పొందుతారు. ఈ ఏలినాటి శని వల్ల మకర రాశివారు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక దశలో శని ప్రభావం వల్ల మీరు అనేక కష్టాలను, పోరాటాలను చవిచూశారు. జీవితంలో ప్రతి విజయాన్ని సాధించడానికి మీరు ఇతరుల కంటే రెండింతలు కష్టపడవలసి వచ్చింది. ఎన్నో నిరాశలు, ఓటమిలు మిమ్మల్ని వెంటాడినప్పటికీ మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆలస్యమైన విజయాలు, ప్రమోషన్లలో జాప్యం, పెట్టుబడుల్లో నష్టాలు మిమ్మల్ని చాలా బాధించాయి. ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వం లేక అనేకసార్లు స్థానచలనాలు చేయవలసి వచ్చింది. శని ప్రభావం వల్ల పెద్దల ఆరోగ్యం, మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలినాటి శని వల్ల వ్యక్తిగత జీవితంలో కూడా మకర రాశివారు చాలా ఇబ్బందులు పడ్డారు. వివాహం ఆలస్యం, సంతాన సుఖంలో ఆటంకాలు,
కుటుంబ సభ్యులతో అపార్థాలు మిమ్మల్ని చాలా బాధించాయి. కొన్నిసార్లు మీ మంచితనాన్ని, ఔదార్యాన్ని కొందరు దుర్వినియోగం చేశారు. మీరు నమ్మినవారు మిమ్మల్ని మోసం చేయడం, స్నేహితులు దూరమవ్వడం వంటి మానసిక వేదనలు అనుభవించారు. భౌతిక సుఖాలు, విలాసాల్కంటే మీకు మానసిక ప్రశాంతత మరింత కరువైపోయింది. అపార కష్టాలు పడి సమకూర్చుకున్న ఆస్తులు, సంపదలు కొన్నిసార్లు చేజారిపోయాయి. అయితే ఏలినాటి శని మీకు ఎన్నో అనుభవ పాఠాలు నేర్పిన గురువు. నిజానికి ఈ కష్టాలే మిమ్మల్ని మరింత బలమైన, పరిపక్వమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. అందుకే మీరు ఆర్థిక విషయాలలో ఎంతో జాగరూకత, ప్రణాళిక కలిగి ఉంటారు. శని శిక్షణ వల్లే మీలో ఓర్పు, సహనం, అంకితభావం, కర్తవ్యనిష్ట వంటి అద్భుతమైన గుణాలు అలవడ్డాయి. ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలనే అనుభవించారు. కాని ఎప్పుడైతే ఏప్రిల్ నెలలోకి అడుగు పెట్టారో మకరరాశివారు అప్పటినుంచి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ రాశివారికి ఏప్రిల్ 4, ఏప్రిల్ 5, ఏప్రిల్ 6 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మకరరాశివారికి ఏప్రిల్ 4వ తేదీన కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తతలు ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగవద్దు. పెద్దలతో గౌరవంగా మాట్లాడండి. అబద్ధాలు చెప్పడం నుండి దూరంగా ఉండండి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి శాంతంగా మాట్లాడటం ఉత్తమం. పిల్లలకు సమయం కేటాయించడం మంచిది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని నిర్మించడానికి మీరు ప్రయత్నించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కండరాల దృఢత్వానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. పెద్ద యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి. తలనొప్పి, కళ్ల మంట వంటి చిన్న ఇబ్బందులు వస్తాయి. అధిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోండి. ఉద్యోగస్తులకు శుభప్రదమైన రోజు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులు మీకు సహకరిస్తారు. అధికారులతో అనవసర వాదనలకు పోకండి. మంచి పని కారణంగా అభినందనలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు వహించే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచిస్తున్నవారు కొంచెం ఆగాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. కుటుంబ అవసరాలకు అదనపు ఖర్చులు వచ్చే అవకాశముంది. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. స్పెక్యులేషన్లు మరియు జూదంలాంటి వాటి నుండి దూరంగా ఉండండి. ఆదాయానికి మించి ఖర్చు చేయకండి. వ్యాపారస్తులకు మంచి రోజు. సాంప్రదాయేతర వ్యాపారంలో విజయం లభిస్తుంది. ఇతరులను సులభంగా నమ్మవద్దు. సిబ్బంది సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి. పాత ఊహించని ఖర్చులు రావచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలకు ముందు విశ్లేషణ చేయండి. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు. కళ మరియు పోటీలలో విజయం లభిస్తుంది. గణితంలో మెరుగైన ప్రతిభ చూపుతారు. పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది మంచి సమయం. వివాహితులకు ఈరోజు కొంత సవాళ్లు ఉంటాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగవద్దు. పరస్పర అర్థం చేసుకోవడం మరియు సహనం చాలా ముఖ్యం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. దగ్గరి బంధువుల జోక్యం వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పరస్పర విశ్వాసం తగ్గవచ్చు. ఒకరిపై ఒకరు అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు. కోపం వల్ల సంబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. శాంతంగా మాట్లాడటం మంచిది. హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడవద్దు. ఏప్రిల్ 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అవకాశాలు వస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఇంట్లోని వారితో శాంతిగా మాట్లాడండి. భార్యాభర్తలు ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకుంటారు. కొత్త ఇల్లు కొనాలని ఆలోచించేవారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. కండరాల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. సరైన ఆహారం తీసుకోండి. నీటి పాత్రలను శుభ్రం చేయడం మీకు మంచిది. పెయిన్ కిల్లర్లపై ఆధారపడటం తగ్గించండి. యోగా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. తెలివైన వ్యక్తులలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పై అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రమోషన్ గురించి చర్చలు ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఊహించని వనరుల నుండి ధనం లభిస్తుంది. పాత బకాయిలు రాబట్టగలుగుతారు. ధన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. సేవింగ్స్ ప్లాన్ ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. కొత్త వినియోగదారులు మీ వద్దకు వస్తారు. పాత ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరితోనూ గొడవలకు పోకండి. భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. అధ్యయనంలో ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయులు మీకు సహాయం చేస్తారు.
ఇతర పిల్లలతో పోల్చుకోవడం మానుకోండి. మీ స్థాయిలో మీరు మంచి పనితీరు చూపిస్తారు. వివాహితులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రతి విషయంలో ఒకరికొకరు సహకరిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం నిండుతుంది. కుటుంబ ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేయగలరు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ప్రేమ ఆత్మీయత పెరుగుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. ప్రేమ సంబంధం బలపడుతుంది. కొత్త ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. ఏప్రిల్ 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. అన్ని విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పెద్దల సలహాలు మీకు సహాయపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం మంచిది. దూర ప్రాంతాల నుండి శుభవార్త వినవచ్చు. కుటుంబంలో శుభకార్యాల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించండి. బరువు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి ఫలితాలుంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గౌరవం పెరుగుతుంది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన స్థానం లభిస్తుంది. ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది. అపేక్షించని ఆదాయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలవుతుంది. రుణాలకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. వ్యాపారం వేగంగా పెరుగుతుంది. కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టవచ్చు. ప్రత్యర్థులు ఓడిపోతారు. పాత బకాయిలు వసూలవుతాయి. సిబ్బంది సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంటుంది. చదువులో ఉన్నత ఫలితాలు సాధించగలరు. కళ మరియు పోటీలలో విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని తక్కువ ప్రయత్నంతో పరిష్కరించగలరు. వివాహితులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబాన్ని గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరస్పర అవగాహన పెరుగుతుంది. సంతాన విషయాల్లో శుభవార్త వినవచ్చు. వైవాహిక జీవితం మరింత బలోపేతమవుతుంది. ఇంటిని అలంకరించడానికి కలిసి ప్రణాళికలు వేస్తారు. ప్రేమికులకు ఈరోజు రొమాంటిక్గా ఉంటుంది. ప్రేమలో లోతు పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కలిసి ప్రణాళికలు వేయవచ్చు. పరస్పర నమ్మకం పెరుగుతుంది. ప్రేమలో మధురమైన క్షణాలు ఆస్వాదిస్తారు. కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.